జబర్దస్త్ షోలో కామెడీ చేయడమే కాకుండా లవ్ ట్రాక్ కూడా నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు ప్రముఖ సీరియల్ నటి సంబినా షేక్తో నరేష్ లవ్ ట్రాక్ నడిపిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత సంబినా వివాహం చేసుకుని వెళ్ళిపోవడంతో నరేష్ ఒంటరైపోయాడు. దీంతో ఇక నరేష్ లవ్ ఫెయిల్యూర్ అయ్యాడని చాలామంది పలు రకాలుగా కామెంట్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో నరేష్ అసలు నిజాలు బయటపెట్టారు. సంబినా షేక్ ఇంటి గృహలక్ష్మి సీరియల్తో పాటు పలు సీరియల్స్లో నటించి ఆమె యాంకర్గా కూడా కెరీర్ మొదలుపెట్టింది. ఆ తరువాత సీరియల్స్లో ఆఫర్ల కోసం ప్రయత్నం చేసి అవకాశాలు దక్కపోవడంతో జబర్దస్త్ కామెడీ షోలో మెరిశారు. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈమె పేరు బాగా వినిపించింది. ముఖ్యంగా పొట్టి నరేష్ సంబినా కాంబినేషన్లో వచ్చిన లవ్ ట్రాక్ బాగా వర్కౌట్ అయ్యాయి. దీంతో వీరిపై రకరకాల గాసిప్స్ వినిపించాయి. ఆ తరువాత సంబిన ఇంకో వ్యక్తిని వివాహం చేసుకుని వెళ్ళిపోయింది. ఇక తాజాగా సంబినాతో లవ్ ట్రాక్ గురించి అడిగితే తెగ సిగ్గుపడిపోయాడు నరేష్. అంతేకాదు ఆమె పెళ్లికి ఎందుకు వెళ్ళలేదని ప్రశ్నించడంతో దానికి కూడా సమాధానం ఇచ్చాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నరేష్ మాట్లాడుతూ, నా హైట్ వల్ల నాకు ఎప్పుడు కూడా ప్రాబ్లం రాలేదు. నా పెళ్లి గురించి ఏదో అనుకుంటారు, కానీ నాకు ఇంకా పెళ్లి కాలేదు. మరో 2 సంవత్సరాల సమయం పడుతుంది. నాకు కాబోయే భార్య విషయంలో ఎలాంటి ఆలోచనలు లేవు. తెల్లగా ఉండాలి, అందంగా ఉండాలి, అలాంటి ఆశలైతే లేనే లేవు. మా అమ్మా నాన్నలకు మంచిగా చూసుకుంటే చాలు. ఇంట్రెస్టీ అమ్మాయి అయినా బయట అమ్మాయి అయినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మంచి మనసుంటే చాలు. ఇక సంబినాతో లవ్ ట్రాక్ అనేది స్క్రిప్ట్ వర్క్ మాత్రమే, అంతే తప్ప మా మధ్య ఏమీ లేదు. ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. పెళ్ళికి ముందు నాతో లవ్ ట్రాక్ క్రియేట్ చేసింది కూడా రోజా గారే. మొదట్లో కార్తిక్ అన్నతో లవ్ ట్రాక్ ఉండేది. ఆ తరువాత ఆ ట్రాక్ నా వైపు కన్వెక్ట్ చేశారు. ముఖ్యంగా అమ్మాయిని నేను బాగా హర్ట్ చేసేవాడిని. ఆ అమ్మాయి మాటలు పడిపోయేది అంటూ తన లవ్ ట్రాక్ గురించి చెప్పుకొచ్చారు. ఆమెకు పెళ్ళైపోయింది. నాకు ఆ బాధ లేదు. ఆమె పెళ్ళికి నన్ను పిలిచింది, కానీ నేను వెళ్ళలేదు. ఎక్కడో గుంటూరులో పెళ్లి చేసుకుంది. వెళ్ళడం కుదరలేదు. నేను పెళ్ళికి వెళ్తే ఉంటే పెళ్లి మండపం నుంచి లేచి వచ్చేదేమో. నా వల్ల జీవితం పాడవకూడదనే ఆమె పెళ్ళికి వెళ్ళలేదంటూ సరదాగా కామెంట్ చేశారు.